నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త హౌస్ తీసుకొచ్చానండి. న్యూ హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి నాగారం రాంపల్లిలో ఉందండి. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంది. ఈసీఎల్ నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. నా వీడియో స్టార్ట్ చేసుకుని చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను, అలా చూడకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది డీటెయిల్స్ మొత్తం. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను అండి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారం రాంపల్లికి వెళ్ళే రూట్లో ఉంది. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంది. ఆ రోడ్కి మెయిన్ రోడ్కి జస్ట్ మనకు ఒక అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 24x50 డైమెన్షన్ సైజ్. 24 వచ్చేసి రోడ్ ఫేసింగ్ అండి. లోపలికి 50 అండి డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1050 ఎస్ఎఫ్టీ. గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది. 2 BHK అండి. మనకి 2 BHK అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. 25 ఫీట్ రోడ్ ఉంది. మనకి రోడ్ శాంక్షన్ అయి ఉందండి ఆల్రెడీ. రోడ్డు శాంక్షన్ అయింది. ఇది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుందంటే మనకి ఇల్లు వచ్చేసి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మన గ్రామ పంచాయతీ కాదు. ఇది వచ్చేసి మనకి రోడ్ అంటే మనకి దీనికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి, అవైలబుల్లో ఉందండి. మనకి ఇల్లు కూడా చాలా బాగుంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. మంచి ఎలివేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ అంటే 2 BHK ఇచ్చాడు. బాగుంది. వర్క్ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ర్యాంప్ వచ్చేసి కూడా చాలా మంచి నీట్ ర్యాంప్ ఇచ్చాడండి మనకి. ర్యాంప్ వచ్చేసి మనకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు మనకి. ఇదంతా గ్రానైట్ వర్క్ అంటే మనకి కార్ ఈజీగా వెళ్ళిపోతుంటే లోపలికి పార్కింగ్ ఏరియాలో కూడా చాలా బాగా వెళ్ళిపోతుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ చూడండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్లో మనకి మెయిన్ అండి ఇదంతా మనకి. ఇది వచ్చేసి మనకి టైల్స్ వర్క్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చండి. స్టెప్స్ పక్కనే మనకి ఏమంటారు, ఇది మంచి కిచెన్లోకి వెళ్ళడానికి డోర్ అండి. దీని పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ చూడండి. ఇదంతా సెట్ బ్యాక్ అంటే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇది బోర్ కనెక్షన్ అండి. బోర్ కనెక్షన్ కూడా ఉంది. సంప్ కనెక్షన్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 7000 లీటర్స్ దాకా ఉంటుందండి. అది కాకుండా ఇది వచ్చేసి మనకి రికిల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మనకి కనిపించేది రికిల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది ఈ స్కూల్కి కూడా చాలా దగ్గర అండి హౌస్ వచ్చేసి రికిల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కి. ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ అండి. ప్రజెంట్ సెట్ బ్యాక్ ఇది ఇదంతా సెట్ బ్యాక్ అండి. కనిపించింది సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారండి మనకి. బాగుంది. సెట్ బ్యాక్ కూడా నీట్గా ఇచ్చారు. ఇదంతా సెట్ బ్యాక్ అండి. చూడండి సెట్ బ్యాక్ కూడా బాగానే ఉంది. లొకేషన్ విధంగా యూస్ అయితే ఇల్లు అయితే చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకు వచ్చేసి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇల్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇంట్లోకి. ఇది వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ అండి. డోర్ కూడా చాలా మంచి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు మనకి. విండోస్ కూడా పెట్టేశారు. అక్కడికి గ్రిల్స్ కూడా ఇచ్చారండి మనకి. చూడండి గ్రిల్స్ కూడా ఇచ్చాడు. అది కాకుండా ఇదంతా డోర్ అంటే మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చాడు. డిజైన్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ డిజైన్. మన గ్రిల్స్ కూడా పెట్టాడని చెప్పాను కానీ చూడండి గ్రిల్స్ కూడా పెట్టాడు. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుంటుంది. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ మెయింటైన్ చేశాడు మనకి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇదంతా పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశారు మన బిల్డర్ వచ్చేసి. చూడండి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తాడంటే ఇతను వచ్చేసి. ఇదంతా ప్రజెంట్ మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ వర్కే. ఇదంతా హాల్ కూడా మొత్తం ఇది వచ్చేసి గ్రానైట్ వర్క్ అండి. కూడా గ్రానైట్ ఇచ్చాడు మనకి. హాల్లో నుంచి డైనింగ్ హాల్ వెళ్ళే టైంలో మనకి ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ కూడా ఇచ్చాడు. డిజైన్ ఆర్చ్ ఇచ్చాడండి మనకి. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి మనకి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా బాగుంది. ఇది వచ్చేసి పూజ గది కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇదంతా పూజ గది అండి మనకి. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది. మంచి నీట్గా ఇచ్చారు డైనింగ్ హాల్ ప్లేస్. ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ వస్తుంది ఈ ప్లేస్లో. మనకి కట్ చేస్తారండి. ఇదంతా కట్ చేసి వాష్ బేసిన్ కూడా పెడతాడు ఇక్కడ. వాష్ బేసిన్ కూడా పెడతాడు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్గా ఇచ్చాడు ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఓపెన్ కిచెన్ అనేది కూడా చాలా బాగుంది మనకి. యూ షేప్ వచ్చిందండి. గ్రానైట్ వర్క్ మంచి షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అది కాకుండా దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. మన పని మనిషి ఉంటే డోర్ కూడా అక్కడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని తను అట్లకించి అట్లా వెళ్ళిపోతుందండి. ఇది వర్క్ అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది ప్రజెంట్ వచ్చి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్.
దీనికి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఎదురుగానే ఇచ్చారండి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అంటే వెస్ట్రన్ వస్తుంది, ఇండియన్ అంటే ఇండియన్ పెట్టేశారండి, మీ ఇష్టం. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. సైజ్ సింగిల్ కాట్ మంచం పడుతుంది. షెల్ఫ్స్ కూడా చాలా మంచి నీట్గా ఉన్నాయండి. అది కాకుండా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారో. ఫాల్ సీలింగ్ వర్క్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఇది విండో అండి, మనకి గ్రిల్స్ ఇచ్చాడు, ప్లస్ యూపీసీ విండోస్ కూడా ఇచ్చాడు. దీనికి మనకు పెయింటింగ్ కూడా కలర్స్ కూడా చాలా మంచి నీట్ కలర్స్ ఇచ్చాడు. అది కాకుండా ఇక్కడ లోరో ఫుడ్ ఉందండి, మనకి లోరో ఫుడ్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశాను మనది. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగుందో. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కాకుండా ఇది వచ్చేసి దీని ఆపోజిట్లో ఇది మనకు అటాచ్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చాడు. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు 2 బెడ్రూమ్స్ చూపించాను. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, కామన్ బాత్రూమ్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజ గది చూపించా, హాల్ చూపించండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. టెర్రస్ పైకి వెళ్తున్నాను అండి. టెర్రస్ పైన వ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. టెర్రస్ పైన వ్యూ చూడండి అర్థమవుతుంది. మనకు అక్కడ ఒక ట్యాంక్ వస్తుందండి. అక్కడ ఒక ట్యాంక్ వస్తుంది మనకి. ట్యాంక్ ఒకటి ఇస్తారండి. అక్కడ ఒకటి ఇస్తే వచ్చి నాకు తెలిసి ఒకటే ఇస్తారండి ట్యాంక్ కూడా. ఇది మనకి ప్రిలర్ కన్స్ట్రక్షన్. లొకేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా రికిల్ ఫుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అండి. మనకి ఇక్కడ అట్లాంటిది ఏం లేదు, చెరువు అలాంటిది ఏం లేదండి. FTPL బఫర్ జోన్ కూడా అలా ఏం లేదు. ఇది వచ్చేసి మనకి ఇల్లు కూడా చాలా బాగుంటుంది. 133 స్క్వేర్ యార్డ్స్ అంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డైమెన్షన్ వచ్చేసి 24x50 డైమెన్షన్ సైజ్. టోటల్ SFT వచ్చేసి 1050 SFT. కింద వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది. ప్రైస్ వచ్చేసి 76 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయాలని డౌట్స్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెషన్. థ్యాంక్ యూ అండి.